అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సెప్టెంబర్ నెలలో ఈ రాసుల వారికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. నక్కతోక తొక్కినట్టే ఇక వీరు ధనవంతులు అవ్వడం ఖాయం. గ్రహాల గమనాన్ని అనుసరించి నెలవారీ జాతకాన్ని లెక్కిస్తారు. గ్రహాల గమనం వల్ల సెప్టెంబర్ నెల కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుండగా మరికొందరు జాగ్రత్తగా ఉండాలి. ఏ రాసుల వాళ్లు ఎలాంటి ఫలితాలు ఎదుర్కొంటారో చూద్దాం. సెప్టెంబర్ నెలలో బుధుడు, సూర్యుడు అలాగే శుక్రవంటి గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పుల ప్రభావం అన్ని రాసుల వారిపైన కనిపిస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని రాసులకు అదృష్టంగానూ మరికొన్ని రాసులకు చెడుగానూ ఉండబోతుంది. ఈ సెప్టెంబర్ నెలలో అదృష్ట రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ నెలలో చాలా శుభవార్తలను వింటారు. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు అలాగే జీతాలు పెరిగే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 2వ వారంలో డబ్బు పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు చాలా ప్రయాణాలను చేయవలసి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిగా ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టానికి తగిన ఫలితాన్ని అందుకోబోతున్నారు. అయితే మీ ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు ఈ నెల బాగానే ఉంటుంది. భాగస్వామితో వివాదాలు ఉన్నప్పటికీ అన్ని సద్దుమణిగే అవకాశం ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. కానీ రాశివారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఈ సెప్టెంబర్ నెలలో మిథున రాశివారికి కొత్త సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. ఈ కారణంగా మీ మనసు కొద్దిగా కలత చెందుతుంది. ఎంత అదృష్టం ఉన్నా సరే దురదృష్టం కూడా అంతే వెంటాడుతుంది. ఎంత సంపాదించినా సంపాదన అంతా ఏదో ఒక విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు నమ్మిన వాళ్లే ఎక్కువగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. ఈ నెల మొత్తం ప్రశాంతతే ఉండదు. వ్యాపారాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులు చదువుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కుటుంబ విషయాలలో తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక డబ్బు విషయంలో ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలను పెట్టుకోకండి. ఈ నెలలో దూర ప్రయాణాలు అసలు కలిసి రావు కాబట్టి ప్రయాణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశికి కూడా సెప్టెంబర్లో బాగా అదృష్టం కలిసి వస్తుంది. విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. మీ చిరకాల కోరికలని నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. అయితే కొన్ని ఆటంకాలను మాత్రం ఎదుర్కొని అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి బయటపడొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉదయం లేవగానే వినాయకుని ఫోటోలు చూస్తే చాలా మంచిది. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకుంటే సోమవారం ప్రారంభించడం మంచిది. ఈ సెప్టెంబర్ నెలలో కన్యరాశికి కూడా అద్భుతంగా ఉంటుంది. డబ్బు మిమ్మల్ని అనుసరిస్తుంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ నెలలో చాలా శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్లేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. తులా రాశివారికి కూడా ఈ సెప్టెంబర్ నెల మొత్తం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చాలా మంచి ఫలితాలను, ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుండి ముందుగానే గట్టెక్కాలనుకుంటే ప్రతి సోమవారం రోజున ఓం నమశివాయ అని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ధనుస్సు రాశివారికి కూడా ఈ సెప్టెంబర్లో శుభవార్తలు అందుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ధన ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ నెలలో ఎవరైనా పేదవారికి సహాయం చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది. మకర రాశివారికి సెప్టెంబర్ నెలలో అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. సొంతంగా వ్యాపారం చేయాలంటే ఈ నెల కలిసి రాదు. మీ సోదరుల సహకారంతో డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆలోచించకుండా ఎవరి మాటలు నమ్మకండి. ఒక్క మాటను నమ్మవద్దు. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం మరియు శనివారం రోజున తల స్నానం చేయకూడదు. ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి అదృష్టాన్ని కొని తెస్తుంది. కొత్తగా ఇల్లును కొనుగోలు చేయడంతో పాటు భూములను కొనుగోలు చేస్తారు. డబ్బుకి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. వీటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. మీ సంపద బాగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే
అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకండి, స్వయంగా మీరే సొంత నిర్ణయాలు తీసుకోవాలి. మీన రాశివారికి ఈ సెప్టెంబర్ చాలా అదృష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి పురోగతి ఉంటుంది. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ నెల మీకు బాగుంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. చూశారు కదా సెప్టెంబర్ నెలలో రాశిఫలాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.